మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'విశ్వంబర' మూవీ మీద అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పాలి. నిన్న రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్‌తో ఈ మూవీ మీద ఉన్నటువంటి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సగటు కామన్ ప్రేక్షకుడిని ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లబోయే ప్రయత్నం అయితే డైరెక్టర్ వశిష్ఠ చేయబోతున్నాడని ఈ మూవీతో అర్థమైపోతుంది. ఈ కాన్సెప్ట్ పోస్టర్‌తో ఇంకా ఈజీగానే అర్థమైంది. ప్రశాంత్ వర్మ చేసినటువంటి మ్యాజిక్ వేరు. ఇప్పుడు వశిష్ఠ చేయబోతున్నటువంటి మ్యాజిక్ వేరని మనకు గట్టిగానే అర్థమవుతుంది. పూర్తి స్థాయి కొత్త లోకంలోకి అయితే తీసుకెళ్లబోతున్నాడు వశిష్ఠ. ఎందుకంటే ఇది ఆల్రెడీ హాలీవుడ్ మూవీస్ నుంచి వస్తున్నటువంటి మూవీస్‌కి ధీటుగా ఈ మూవీనైతే తీసే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి సంబంధించిన విధంగానే వర్క్ అయితే దాదాపుగా కంప్లీట్ కావస్తుందని కూడా వినిపిస్తుంది. టోటల్‌గా ఈ మూవీ యొక్క బడ్జెట్ అయితే ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి మాట ప్రకారం 300 క్రోర్స్. 'విశ్వంబర' మూవీ యొక్క బడ్జెట్ 300 క్రోర్స్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎప్పటినుంచో తీయాలి అనుకున్నటువంటి కాన్సెప్ట్‌తో అటువంటి సోషియో ఫాంటసీ మూవీతో వస్తున్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు సాధారణంగానే ఉంటాయి. కాకపోతే మొన్న రిలీజ్ చేసినటువంటి ఈ కాన్సెప్ట్ పోస్టర్‌తో మాత్రం దిమ్మ తిరిగిపోయే రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఇటువంటి డైరెక్టర్స్ క్రియేటివ్ పందాలు ఆలోచిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. డిజైన్ చేస్తుంటారు. అట్లానే తెలుగులో కూడా ఈ రకమైనటువంటి శకం మొదలైందని చెప్పాలి. ఇది ఒక్క తెలుగులోనే స్టార్ట్ అయింది. బాలీవుడ్‌లో కాలేదు. ఇంకా ఇండియాలో ఎక్కడా కాలేదని చెప్పాలి ఇది. ఇక్కడ నుండి చూసిన తర్వాతే వాళ్ళు కూడా కాపీ చేస్తారని చెప్పాలి. నందమూరి బాలయ్య బాబు బాబీ డైరెక్షన్‌లో వస్తున్నటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'ఎన్‌బీకే 109'. ఈ మూవీ మీద అంచనాలు సాధారణంగా లేవన్న విషయం మనకు తెలియదు కాదు. 'ఉదయన్ వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత బాబీ తీస్తున్నటువంటి సెన్సేషనల్ మూవీ ఇదనే చెప్పాలి. దీనికోసం ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ కానీ, టీజర్ కానీ అదిరిపోయాయి అని చెప్పాలి. ఎందుకంటే బాబీ యొక్క టేకింగ్ ఆషామాషీగా ఉండదు. అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో డౌట్ లేదు. ఊహించినటువంటి ట్విస్టులు పెట్టి మూవీని ఏ విధంగా సక్సెస్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ బాబీకి తెలిసినట్టు మరెవరికి తెలియదేమో. విలన్ ఇంట్రడక్షన్ లో వాల్తేరు వీరయ్యగా మనం చూసుకుంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ప్రకాష్ రాజ్ని ఎప్పుడు చూసేటువంటి ప్రకాష్ రాజ్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అదరగొట్టాడనే చెప్పాలి. సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే విలన్ కనిపించినటువంటి ప్రతిసారి కూడా ఆయన వినిపించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము దులిపేసిందని చెప్పాలి. అంత అద్భుతంగా చూపించాడు. ఒక సన్నివేశాన్ని మామూలుగా చూపించడం వేరు, దానికి బ్యాక్గ్రౌండ్ మిక్స్ చేసి వేరే విధంగా చూపించడం వేరు. ఇటువంటి విషయాల్లో మాత్రం బాబీ నంబర్ 1 కేటగిరీకి చెందారని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక సన్నివేశాన్ని ఎలివేట్ చేసి చూపించడంలో నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడని చెప్పాల్సి ఉంటుంది.